అది ఈ పాటికి డెలివరీ చేసేస్తుంటే వాళ్ళ బ్లాక్స్, అలాగే ల్యాండ్స్ ఎక్కడికక్కడ ఎలకోట్ చేసేసి ఉంటే కనుక ఇంకొంచెం బాగుండేది. పైనుంచి ఇంకొక విషయం ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంత ముందులా కాకుండా ఇంకొంచెం కఠినంగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఎగ్జాంపుల్ వేళ మంత్రివర్గంలోనే అంతా బాగానే ఉంది, కూర్పు అంతా బాగానే ఉంది, ఎక్స్పీరియన్స్డ్ కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కానండి, చిన్న చిన్న విషయాలు పొలుసు పార్థసారథి గారు లాంటి వాళ్ళని ఏమో నచ్చలేదండి. వైఎస్ఆర్ తాడి గడపని పెట్టినట్టు తీసుకొచ్చి వైఎస్ఆర్ ఎమ్మెల్యే నుంచి తీసుకురావడం తప్పుగా, తీసుకొచ్చి ఎమ్మెల్యే ఇవ్వండి కానీ అలా కూర్చోబెట్టాలి. ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం అంటే మన వైఎస్ఆర్ తో పోరాడాం సార్ ఈ 4.5 ఏళ్ల పాటు. వారితో పోరాడిన వాళ్ళకి మళ్ళీ మంత్రి తేవడం అనే చిన్న చిన్న ఎక్స్పెక్ట్ నచ్చలేదు సార్, నచ్చలేదు. సరే వైసీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ కరెక్టే. నేను అక్కడ కూడా వస్తానండి. వైఎస్ఆర్ ఎందుకంటున్నారంటే అది వైసీపీ మళ్ళీ వచ్చేస్తాను టాపిక్ డైవర్ట్ అయితే. ఇంకొంచెం కన్నా గారు లాంటి వాళ్ళకి, అయ్యన్న పాత్ర గారు లాంటి వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసాం. అలా ఈ జనసేన నుంచి కూడా కొనతాల రామకృష్ణ గారిని ఒక సీనియర్ బీసీ మంత్రిని ఇంక్లూడ్ అవుతారని అనుకున్నాను. అలాగే చివరికి వచ్చిన వాడికి ఆరెంజ్ కూడా మేము కూడా ఇంకొకటి ఎక్స్పెక్ట్ చేసామంటున్నాం. అంటే ఇంకొకటి అంటే ఇంకొంచెం బాగుండేది. అలా సార్ చెప్పనివ్వండి సార్. అదే కాదండి, ఉంటాయిలేండి సార్, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే అందరిలో ఆశ ఉంటుంది. రామ్ కుమార్ ఫినిష్ చేశాను. క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేస్తాను. ఒక్క నిమిషం ప్లీజ్. మీరు ఇది మాట్లాడితే కేంద్రంలో 2 ఇచ్చారు తెలుగుదేశానికి, ఆ 2 సరే ఇవన్నీ కాదండి, ఇదంతా డిఫరెంట్ అయిపోతుంది చర్చ. నెక్స్ట్ ఏంటంటే ఎలాగో వైఎస్ఆర్సీపీ నేను చెప్తాను అంతే. మీరు క్వశ్చన్ అడగని ఆన్సర్ చేస్తారు, నేనేం చెప్పాలో యూ డిక్టేట్ మీ. Okay, I know how to answer. No. Don't dictate me. I have my own style. I know how to talk, and my party will guide me how to talk. This is not the time. And I will take my line. This is not the time. This is not the time. No. You don't take medicine once. You don't take medicine after the wound is gone. You have to give the medicine at the time. సార్ నేను నవీన్ గారు నేను మాట్లాడాలంటే కొట్టుకోవడం కాదండి, అదే డామినేట్ చేయకూడదు. నవీన్ గారు నా పాయింట్ ఏంటంటే నాలో తప్పు ఉంటే మీరు ఆపండి. కాదు నాలో తప్పు ఉంటే మీరు ఆపండి, నేను మాట్లాడతాను. ఇప్పుడు అది మీ వ్యక్తిగత అభిప్రాయం, మీ పార్టీ లైన్ కానప్పుడు దానికి మాట్లాడకపోతే ప్రజలకి ఏం వెళ్తారు సార్? ఇప్పుడు సచివాలయం ఏమన్నారు, కన్నా గారికి ఇవ్వలేదని వారి అభిప్రాయం. అరే అభిప్రాయం కూడా అదే సార్ మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని మీరు తెలియజేయచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. చెప్పండి కాదు, ఇది జస్ట్ టాకింగ్. అది కూడా చిన్న చిన్న విద్యాసాగర్ గారు నెక్స్ట్ వస్తాను. నెక్స్ట్ అనేది ఏంటంటే ఇప్పుడు క్రికెట్ టీం ఉంది, అందులో ఎప్పుడు ఎక్కడ కూలిపోద్దో తెలియదు. అందులో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు జట్టు కట్టి ఏ విధంగా జట్లుగా రకరకాల వైపులు వెళ్ళిపోతారో తెలియదు. సో అది అయిపోయాక కన్స్ట్రక్టివ్ గా మనమే కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షంగా చేస్తూ ప్రజలకు ఏమేం కావాలో పైనుంచి కూడా మనం ఎక్కువ తెచ్చుకొని గబగబా పనులు చేయాలని చెప్తాను. ఇప్పుడు మా పార్టీ నుంచి పైన ఏం రావాలో, పైనుంచి ఇంకా ఏం రావాలో నేను కూడా చెప్పాను కదండి. మొన్నదాకా రైల్వే జోన్ ఇవ్వలేదని మా మీద కూడా తోసేశారు కదా, అదేమి నేను అభ్యర్థి పారిపోవట్లేదు కదా, అది కూడా రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను స్వయంగా చెప్తున్నాను సార్, పైనుంచి ఏవియేషన్ మినిస్టర్ వచ్చింది రామ్మోహన్ గారికి, ఎంత సంతోషం. నిజంగా ఆయన ప్లేస్ లోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది, అది ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఎంత ఉపయోగం, మనకెన్ని వస్తాయి. అంటే పాజిటివ్ యాటిట్యూడ్ లో ఆంధ్రప్రదేశ్ ఇంకేం రావాలని చేయడం, ఏ దిల్ మాంగేమో అని ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంటే తప్పే ఉంది. సరే ఇప్పుడు సత్యమూర్తి గారు అడిగిన దానికి ఆన్సర్ చెప్తాను. పైనుంచి రావాలంటున్నారు సార్, అసలు అడిగారో లేదో మీకు ఎలా తెలుసు సార్? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అడిగారో మీకు ఏం తెలుసు సార్? నాలాగా ఇప్పుడు ఆయన చెప్పానండి ఎవరిని, విద్యాసాగర్ గారిని, మాకు 4 కావాలి మీరు 2 ఇచ్చారు, అది కూడా మాకు అసంతృప్తి, మీకు చెప్పండి మీ బీజేపీ వాళ్ళకి అంటే ఖచ్చితంగా తెలియజేస్తాను. కానీ నా పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటి అడిగితే మోడీ గారు తప్పదు బాబాయ్ మీరు 2 తీసుకో అన్నారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా మినిస్టర్ తీసుకోవడం కాదు, ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఎక్కువ నిధులు కావాలి, ఏం తేవాలని కూర్చుంటారు. అసలు మేము వేరే విధంగా ఎక్స్పెక్ట్ చేసామని అంటే ఎలక్షన్ ముందు సరదాగా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉంటే కాకినాడలో ఎంపీగా పోటీ చేస్తే
ఆయన పైకి కిందకి బ్రిడ్జ్ కింద యాక్ట్ చేసి పెద్ద రోల్ ప్లే చేస్తారని అనుకున్నాం. సో ఎవ్రీ డే బై డే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి రాజకీయ దాట్లు బట్టు సిచ్యువేషన్స్ బట్టి మారుతూ ఉంటాయి. అవన్నీ మనం అడాప్ట్ చేసుకోవాలి, మనలోకి తీసుకోవాలి. తప్పు రైట్ అని ముందుకెళ్ళాలి. సత్యమూర్తి గారు, నేను చెప్పింది రైట్ రాంగో మీరు చెప్పండి. ఇంకొక ప్రశ్న ఉంటే ఏంటి సార్? సరే, ఇప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కడైనా ఉంటాయి, వాటిని అన్నిటిని అధిగమించి ఇబ్బందులు కూడా కాదు సార్, మా వైపు నుంచి దిల్మాంగే మోర్ అన్నాం సార్. అదే మీకు ఆ ఆశ ఉంటుంది. సరే, అంతే. సత్యమూర్తి గారు మీరు రెస్పాండ్ అవ్వండి. మరి రామ్ కుమార్ గారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే 8 ఉన్న 2 కావాలంట, మాకు మరి ఘోరంగా 3 వచ్చినాయి. మరి వద్దులేండి మేడం, అవన్నీ ఎందుకు. శివపార్వతి గారు మళ్ళీ ఇదే కాదండి, అడగకపోవడం మీ తప్పు. శివపార్వతి కాదులేండి, రామ్ కుమార్ గారు ఆ చర్చ వద్దండి. ఆ చర్చ మీరు పార్టీలో అంతర్గతంగా చేసుకోండి. మనం మాట్లాడాల్సిన విషయం మాత్రం అది కాదు. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. అదే అంటున్నాను సార్ నేను. ఇక్కడ విషయం ఏంటంటే టీం మొత్తం బాగుందండి. అంటే కొంతమంది